రాష్ట్రంలో అధికారానికి వచ్చి దాదాపు 20 రోజులు కావచ్చు. 30 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి హామీల్లోనే మేము అధికారానికి వచ్చిన తర్వాత 9వ తారీఖు కన్నా రుణమాఫీ చేస్తామన్నాం. ఎన్నికలు రాగానే మొట్టమొదటి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 412 హామీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి, మరి ఎన్నికల సమయంలో రైతు బంధు పడుతున్న సందర్భంలో మీరు ఇవైతే తీసుకోండి, మేము ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు, మిగిలిన డబ్బులు నేను ఇస్తాను, అధికం రాగానే మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. 5,000 గత సంవత్సరంకి రావాల్సిన 10,000లో 2 5,000 వచ్చింది. ఒక 5,000 వచ్చింది. ఒక 5,000 పడే సమయంలో మళ్ళీ చివరి నిమిషంలో ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఇప్పటికీ కూడా ఆ డబ్బులు ఈ ప్రభుత్వం ఎందుకు జమ చేస్తలేదు? జమ చేసి రైతు బంధు, రైతుల కోసం అకౌంట్ వేయమని చెప్పేసి జమ చేసినటువంటి డబ్బుల్ని ట్రెజరీ నుంచి అకౌంట్లోకి పంపేంత ఓపిక లేదా, ధైర్యం సరిపోతలేదా? మరి బ్యాలెన్స్ ఇస్తామని ఇంకా మిగిలిన 5,000 రూపాయలు ఎప్పటికైనా ఇస్తారు. కేవలం కాలయాపన చేస్తున్నారు. ఈరోజు జనవరి పెట్టుబడులు తూకాలు అయిపోయి, పొలాలు ఎవరు రైతులంతా పాపం పెట్టుబడులు డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. కొంతమంది రైతు బంధు వస్తలేదని భయానికి తుకాలు కూడా వేసుకోలేదు. మరి ఎప్పుడు యథావిధంగా ఎప్పటిలాగా గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి డబ్బుని కూడా మీరు జమ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎందుకున్నది? మరి గత సంక్షేమ కార్యక్రమమే మీరు అమలు చేయలేని పక్షంలో కొత్త సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రెండవది, 9వ తారీఖులో ఇస్తామన్నటువంటి రుణమాఫీ, దాన్ని ఊసే లేదు. 6 గ్యారెంటీల ఆ స్కీమే లేదు. నిరుద్యోగ వృత్తి, 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు మా నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి ఎంతో ఆశగా, సంవత్సరానికి 50,000 రూపాయలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. వారికి ఏ సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు రోజుకు మాట మారుస్తున్నారు. మీరు అధికారంలో లేనప్పుడు ఫార్మాసిటీని పూర్తిగా క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి మీరే స్వయంగా ప్రకటించి ఈరోజు ముఖ్యమంత్రి కాగానే ఫార్మాసిటీ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఇది దేనికోసం? నిజంగా ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉండి తాపక మాట మాట్లాడే బదులు ఇచ్చిన మాట కట్టుబడి ఇరిగేషన్ మీద, కాళేశ్వరం కానీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మీద కానీ, అదే మాదిరి ట్రిబ్యునల్ రింగ్ రోడ్ల మీద కానీ వెంటనే సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు నివేదిక పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని మళ్ళీ అర్థమవుతున్నది. టీఆర్ఎస్ కాంగ్రెస్ చెట్టాపట్టలు వేసుకొని గతంలో తిరిగినట్టు కలిసి సంసారం చేసి
ప్రభుత్వాన్ని నడిపినట్లు గత చరిత్ర చెప్తున్నది కదా. అదే చరిత్ర ప్రకారం ఈ రోజు కూడా మీరు కలిసే ఉన్నారా, కలిసే నాటకం ఆడుతున్నారా? ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి, నిజంగా మీకు రూపాయితర ఒప్పందం లేకుంటే మరి సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక లెటర్ పంపించండి. కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం సిద్ధంగా ఉన్నది. మీరు కేవలం సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పేసి సిబిఐని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సింది అని కోరుతున్నాం. మరి ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? దాని వెనుక కారణాలు ఏంటి? ట్రిపుల్ రింగ్ రోడ్ మీద, ట్రిపుల్ ఆర్ మీద కూడా, రీజనల్ రింగ్ రోడ్ మీద కూడా గతంలో ఎన్నో అనుమానాలు మీరే వ్యక్తం చేశారు. మరి ఈరోజు దాని మీద ఎందుకు మాట్లాడతలేదు? ట్రిపుల్ ఆర్ మీద గతంలో ఇది రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నారని చెప్పి మీరే అన్నారు. ఎన్నో అనుమానాలు ఉన్నాయి, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. మరి మేము ఈరోజు అడుగుతున్నాం, ముఖ్యమంత్రిగా 30 రోజులైంది, ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు ప్రపోజ్ చేయడం లేదు? ముఖ్యమంత్రి గారు, మీరు చేస్తున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే మాకు పూర్తిగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని, కాంగ్రెస్ రూపాయల ఒప్పందమైందా లేకుంటే ఈ రకంగా రోజుకొక మాట మార్చి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. మరి కాళేశ్వరం మీద కానీ, కమిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇద్దామని చెప్పేసి, చివరకు కోకాపేటలో జరిగినటువంటి ఆక్షన్ మీద కూడా సిబిఐకి ఎంక్వైరీకి ఇద్దామని చెప్పేసి మా అందరు సంతకాలు తీసుకున్న మాట మర్చిపోయినరా? స్వయంగా మీరే సిబిఐ కోసం వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం నుంచి రావాలని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారిని, ఆ రోజు భారతీయ జనతా పార్టీని మీరు విమర్శించారు కదా, ఎందుకోసం మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు సిబిఐకి అధికారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే తప్ప సిబిఐ ఎంక్వైరీ చేయలేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈరోజు నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మరి సిబిఐ ఎంక్వైరీ కోసం పంపడానికి నీకు ఏమండం వస్తున్నది? ఆ రోజు ప్రైవేట్ కంప్లైంట్ చేసేటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి పంపేయడం లేదు? కాళేశ్వరం మీద కానీ, మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద, కుంగిపోయిన కాళేశ్వరం మీద లక్షల కోట్ల రూపాయలు ధ్వంసమైన చెప్తున్నటువంటి మీరు ఎందుకు మరి లక్షల కోట్ల రూపాయల మీద సిబిఐ ఎంక్వైరీ చేయకుండా రిటైర్డ్ జడ్జిలతోటో లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు?